నీ పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి వినాయక్క. ఎటు చూసినా నీ బొమ్మలే రకరకాలుగా తయారు చేశారు. కొన్నైతే ఎత్తులో ఎవరెస్ట్ పర్వతంతోనే పోటీ పడుతున్నాయి. అక్కడక్కడ మన ఫ్యామిలీ బొమ్మలు కూడా ఉన్నాయనుకో. ఇక నీకు పూజలు, భజనలు, ప్రసాదాలు, భక్తుల కోలాహలం, ఫుల్ ఎంజాయ్మెంట్. మనిషి గుట్టు మహాశివుడి కెరుక అని వాళ్ళ భక్తి శ్రద్ధల గురించి మీకు తెలియదా నాన్నగారు? నా పేరు చెప్పి 10 రకాల ప్రసాదాలు వండి జస్ట్ నాకు రుచి చూపించి మొత్తం వాళ్లే తింటారు. ఇక సంబరాలంటారా, ఏదో నేను ఫీల్ అవుతానని ఒక్కటంటే ఒక్కటే నా పాట పెట్టి ప్రారంభిస్తారు. ఇక అక్కడి నుండి అన్ని ఐటమ్ సాంగులు పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి పిచ్చి పిచ్చి గెంతులేస్తూ నా పరువు తీస్తుంటారు. ఇక నా విగ్రహాల మాటకొస్తే వాటి ఎత్తు విషయంలో పోటీ పడతారే తప్ప ఒక్కరికి భక్తి లేదు. పైగా అంతంత పెద్ద విగ్రహాలను నిమజ్జనం పేరుతో తీసుకెళ్లేటప్పుడు జరిగే ట్రాఫిక్ జాముల గురించి, వాటిలో ఇరుక్కొని ప్రాణాలు పోయే అంబులెన్స్లో ఉండే పేషెంట్ల గురించి ఎవ్వరికీ ఆలోచన లేదు. అంతేకాదు నాన్నగారు, విగ్రహాలు అందరి కళ్ళకి అందంగా కనిపించాలనే ధ్యాసే తప్ప పర్యావరణం గురించి ఒక్కరికి దిగులు లేదు. రంగురంగుల బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసి వాటిల్ని తీసుకెళ్లి గంగలో కలిపి నీటిని నాశనం చేస్తున్నారు. నా పుట్టినరోజు దగ్గర పడుతుందంటే చాలు గంగాదేవి భయంతో గజగజ వణికిపోతుంది. ఓ పక్క ఎయిర్ పొల్యూషన్, మరో పక్క సౌండ్ పొల్యూషన్, ఇంకో పక్క వాటర్ పొల్యూషన్. ఇన్ని పొల్యూషన్స్ మధ్య ఇంకేమి సంతోషం సదాశివ? వీళ్ళ ముఖాలు మండ, వీళ్ళ భక్తి పాడుగాను నాకు బర్త్డే వద్దు, ఏమీ వద్దు. హాయిగా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తూ కూర్చుంటాను. ఎవ్వరు ఎంత పిలిచినా అరిచినా ఏడ్చి మొత్తుకున్నా నేనుగా రాను అని వినాయకుడు సూట్ కేస్ సర్దుకొని అక్కడి నుండి హడావిడిగా మాయమవుతాడు. విఘ్నాలు తొలగించే వినాయకుడికే కష్టాలా హహ అని నవ్వుకుంటాడు శివుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.